కాసేపు నువ్వు నా గురించి, నాన్న గురించి, నానమ్మ గురించి, ఊరి గురించి, అందరి గురించి ఆలోచించడం మానే. నీకేమనిపిస్తుందో అది చెప్పు. నేనేమైనా తొందరపడ్డాను అని అనిపిస్తుందా? నేను తీసుకున్న నిర్ణయం రైట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? మంచి అనిపిస్తుందా, మూర్ఖత్వం అనిపిస్తుందా? ఓ తల్లి తన హక్కులను దుర్వినియోగం చేసుకుందని అనిపిస్తుందా? ఓ తల్లి తన బాధ్యతను విస్మరిస్తుందని అనిపిస్తుందా? నీ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వచ్చినా దాన్ని నేను స్వాగతిస్తాను. మొహమాటం లేకుండా చెప్పమ్మా. అమ్మా, నువ్వు ప్రేమించినంతగా నన్ను ఈ ప్రపంచంలో ఎవరూ ప్రేమించరమ్మా. మా అమ్మ ఎప్పుడూ మంచి నిర్ణయాలు తీసుకుంటుంది కానీ తొందరపాటు నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోదు. అమ్మను మించిన దైవం లేదు. ఆ దైవం నన్ను ఏం చేయమని కోరినా నేను క్షణం కూడా ఆలోచించను. గంగలో దూకమన్నా, నిప్పులో దూకమన్నా దూకేస్తాను. ఈ జన్మ నువ్విచ్చిందమ్మా. నా అమ్మకు ఊరి నుంచి మాట రాకూడదు, నింద పడకూడదు. అందులో నేను భాగం కానప్పుడు నాకీ జన్మెందుకు? నేను కోరుకునేది మాత్రం ఒక్కటే, నువ్వు నాన్న గొడవలు పడకుండా కలిసిమెలిసి ఉండాలి, అంతే. టేక్ ఇట్. థ్యాంక్ యూ. ఈ మాత్రానికే థ్యాంక్స్ ఎందుకు? అయితే నీ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు? డబ్బున్న అమ్మాయిని కూడా ఇంత పద్ధతిగా, ఇంత సంస్కారంగా పెంచినందుకు. అవును, మీ పేరెంట్స్ అమెరికా వెళ్ళారని చెప్పావు కదా, ఎప్పుడొస్తారు? మన పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది. నాకదే గిల్టీగా ఉంది. బయలుదేరే ముందు చెప్తామన్నారులే. తాతయ్య కూడా పదే పదే అడుగుతున్నారు. అట్లీస్ట్ వీడియో కాల్ అయినా మాట్లాడించచ్చు కదా. నో వే. వై? మన ఇద్దరిని ఫస్ట్ టైం వీడియో కాల్లో చూడడం వాళ్ళకి ఇష్టం లేదు. లైవ్ గా చూడాలనుకుంటున్నారు, అందుకు. ఇట్స్ ఓకే. బంగారం ఈడే ఉన్నారు. హాయ్ మేడం. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. హాయ్ మాయా, హాయ్. ఎలా ఉన్నారు? హౌ ఈస్ యువర్ మ్యారీడ్ లైఫ్ బ్రో? నైస్ బ్రో. టీ, కాఫీ? అటువంటి ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు. ఏంటి సడన్ గా వచ్చారు? ఏం లేదు, ఊరందరికీ తెలిసిన విషయమే. అదేంటంటే అవని అక్షయ్ను శవాల కొట్టు దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒప్పుకుంది అని. కానీ ఇంట్లో జరుగుతున్నది ఏంటంటే అత్తయ్య, మామయ్య, శ్రీకర్లు అందుకు ఒప్పుకోవడం లేదు. అవును మేడం, నా మనవరాలను నేను పంపించనని మా అమ్మ, నా కూతుర్ని పంపించను అని మా అమాయకపు చక్రవర్తి శ్రీకరు పట్టుబట్టారు. చివరికి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వేదవతి అత్తయ్యకి మనవరాల మీద అమాంతంగా ప్రేమ పెరిగిపోయింది. అందువలన ఆవిడ అడ్డుపడుతుంది. ఆవిడ శ్రీకర్లు ఎంతలా అడ్డుపడినా ఊరికిచ్చిన మాట కోసం అవని అయితే స్ట్రాంగ్ గా నిలబెడుతుంది. తప్పకుండా తీసుకొని వెళ్తుందని ఆ నమ్మకం నాకుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అవని మాటిచ్చింది కానీ పెద్దవిడ మాట ఇవ్వలేదు కదా. సో లీగల్గా అవనికి ఎన్ని రైట్స్ ఉంటాయో శ్రీకర్, వేదవతికి కూడా అన్ని రైట్స్ ఉంటాయి. ఈ పాయింట్ మీదే ఇంట్లో పెద్ద గొడవలు జరుగుతున్నాయి మేడం. క్లైమాక్స్ ఎలా ఉంటుందో అస్సలు తెలియడం లేదు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, స్పీకర్ నోట్ వేసుకుని అరుస్తున్నారు. ఎందుకు వచ్చారు ముందు చెప్పండి. ఏమైంది? ఊర్లో మరో శవం లేసిందయ్యా. నెత్తురు కక్కుని చనిపోయాడు. ముత్యాలమ్మ కొడుకు వీరబాబు చచ్చిపోయినాడు, చచ్చిపోయాడయ్యా. ఆ విధంగా చచ్చిపోయాడయ్యా. అందరికీ అదే గతి పడుతుందని భయం వేస్తుంది. వసీకర ప్రతాపాన్ని మరోసారి చూపించడానికి సిద్ధమైంది.
మీరు తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అయ్యా. వేదవతి ఇంటి దగ్గర మాట్లాడాల్సిందంతా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆ కుటుంబం తీసుకునే నిర్ణయం మీదే మొత్తం ఆధారపడి ఉంది. వేదవతి గారింటికి వెళ్దాం, పదండి. ఆ, పదండి. పదండి. రండి, వీరబాబు తీసుకురండి. ఇంత ఘోరం జరిగిందిరా. అయ్యో అయ్యో రండి. దేవుడా. వేదవతి గారు, వేదవతి గారు, రండి బయటికి. మిమ్మల్నేనండి, రండి బయటికి. ఏం జరిగిందండి? వశీకర వలన బలైపోయిన మరో ప్రాణం ప్రసాదరావు గారు వసీకర గడువు పెట్టి పోయింది కదా, తొందరగా తను అనుకున్నది జరగాలని మరోసారి హెచ్చరింపుగా ఇంత పని చేసింది. అవని గారు, మీ అక్షయ్ని సవాలకోట దగ్గరికి పంపిస్తానని మీరు మాటిచ్చారు. వశీకరకు ఆ సందేశం పంపించడం మంచిది కదా? పంపిస్తానండి. అందుకు తగ్గ ప్రయత్నంలోనే ఉన్నాను. మీరిలా అంటున్నారు, బయటికి మరోలా వినపడుతోంది. ఏమని? అక్షయ్ని పంపించడానికి వేదవతి గారు, మీ భర్త గారు అంగీకరించడం లేదని, ఆ విషయంలో గొడవలు జరుగుతున్నాయని మాకు తెలిసింది. అది నిజమేనా? నిప్పు లేనిదే పొగరాదు, నిజం లేనిదే ఈ వార్త బయటికి రాదు. అవని గారు మాటిచ్చిన తర్వాత మీరు నిర్ణయాలను మారుస్తానంటే ఎలాగండి? మీ మనవరాలే ముఖ్యమా? ఊరు జనాలు అక్కర్లేదా? ఒకప్పటి వేదవతి కాదు మీరు. మీలో స్వార్థం బాగా పెరిగిపోయింది. బాధలో ఉన్నారు, ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నారు. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి. ఏంటి సార్ అర్థం చేసుకునేది? మీరు న్యాయంగా ఉండాలి కదా, మాట మీద నిలబడాలి కదా. ఇంకెన్ని సవాళ్ళను చూద్దాం అనుకుంటున్నారు? మీ కుటుంబం వలన ఈ ఊరు ఇంకెన్ని బలిదానాలు సమర్పించాలి? అమ్మా, ఊరి వాళ్ళు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది కదా, మాట్లాడు మరి. ఈ ఊరికి మీరే ధర్మరాజు వంటి వారు, ధర్మం చెప్పండి మరి. శవంతో ఇంటి ముందు నిలబడ్డారు, నువ్వు మౌనంగా ఉంటే ఎలా అమ్మా? ఏదో ఒకటి చెప్పు. చూడండి, మా ఇంటి పరిస్థితి మీకు తెలియంది కాదు. ఊరి కోసం తమ ప్రాణాల్ని పణంగా పెట్టడానికి అవనే కాదు, మా అత్తయ్య గారు కూడా వెనకాడరు. కానిక్కడ సమస్య అంతా చిన్నపిల్ల మీద ఆధారపడుంది. అందుకే ఇంత జరుగుతుంది. సమస్యకు పరిష్కారం మరో విధంగా ఆలోచిద్దాం. దేనికైనా 4-5 మార్గాలుంటాయి. కొంత సమయం తీసుకోవడం మంచిది కదా.